79 పేజ్ నెంబర్ 6 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 సార్, పేజీ నెంబర్ ఓకే 79. మేడం, ఓకే మేడం, ఓకే కదా? ఓకే మేడం. ఓకే. సరే, ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? ఒక ఫార్ములా, ఒక సెల్లో మనం టెక్స్ట్ టైప్ చేస్తే టెక్స్ట్ చూపిస్తుంది, డేటా టైప్ చేస్తే డేటా చూపిస్తుంది, ఒక ఫార్ములా టైప్ చేస్తే ఫార్ములా చూపిస్తుంది. అదేవిధంగా మనం ఒక ఫార్ములా టైప్ చేస్తున్నాము అంటే మస్ట్ అండ్ షుడ్గా ఏమవ్వాలి? అది ఒక ఈక్వల్ టు సైన్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి, అందరు మెటీరియల్ చూడండి. ఫార్ములా, ఏ ఫార్ములా ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆర్ సెల్ ఎంట్రీ దట్ పెర్ఫార్మ్ సమ్ సార్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఏవైనా క్యాలిక్యులేషన్స్ చేసే ప్రాసెస్ కోసమే మనం ఒక ఫార్ములాని వాడతాం. యాన్ ఈక్వల్ సైన్ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఏ ఫార్ములా. మనం ఏదైనా ఒక ఫార్ములా చేస్తున్నామంటే మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి? అది ఒక ఈక్వల్ టు సైన్తోనే, ఎప్పుడు కూడా ఈక్వల్ టు సైన్ తోటే స్టార్ట్ అవ్వాలి. నువ్వు ఎనీ ఎక్స్ప్రెషన్ ఏదైనా క్యాలిక్యులేషన్ చేయి, ఖచ్చితంగా అది ఈక్వల్ టు సైన్ తోటే స్టార్ట్ అవ్వాలి. ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇఫ్ యూ ఫెయిల్ టు ఎంటర్ ది ఈక్వల్ సైన్. చూడండి, నేను చెప్పాను ఆల్రెడీ, ఇక్కడ 5+2 = పెట్టా, ఇక్కడ 5+2 పెట్టా, కానీ ఇక్కడ ముందు ఈక్వల్ టు పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఏంటి? 5+2 తర్వాత = పెట్టాను కాబట్టి నాకు ఇక్కడ ఫార్ములా అనేది అప్లికబుల్ అవ్వలేదు. ఓకేనా? ఖచ్చితంగా ఫార్ములా టైప్ చేస్తున్నామంటే ఈక్వల్ టు సైన్ ఫస్ట్ ఉంటేనే ఆ క్యాలిక్యులేషన్ అయినా ఎక్స్ప్రెషన్ అయినా ఏదైనా కానీ వస్తుంది. ఈక్వల్ టు సైన్ ఎక్కడ పడితే అక్కడ పెడితే మనకి ఆ కండిషన్, ఆ క్యాలిక్యులేషన్ వస్తుందా అంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఓకే, ఎంటర్ అండ్ ఎడిటింగ్ ఏ ఫార్ములా. ఒక ఫార్ములాని మనం ఎలా ఎంటర్ చేస్తాం, ఎలా ఎడిట్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. రైటింగ్ ద ఎక్సెల్ ఫార్ములాస్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ దట్ ద వే ఇట్ ఈస్ డన్ ఇన్ మ్యాథ్ క్లాస్. దట్ మీన్స్ మనం ఏదైనా ఫార్ములా టైప్ చేస్తున్నామంటే ఆ ఫార్ములా ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఇంటూస్ ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి, అవన్నీ ఇవన్నీ ఉంటాయి. ఏదైనా టైప్ చేయండి, ఎక్సెల్ ఫార్ములా స్టార్ట్స్ విత్ ద ఈక్వల్ సైన్ రాదర్ దాన్ ఎండింగ్ విత్ ఇట్. ఖచ్చితంగా ఈక్వల్ టు సైన్ పెట్టుకొని నువ్వేమన్నా చెయ్యి, అది పనిచేస్తుంది. ద ఈక్వల్ సైన్ ఆల్వేస్ గోస్ ఇన్ ద సెల్ వేర్ యూ వాంట్ ద ఫార్ములా ఆన్సర్ టు అపియర్. అంటే ఏంటి? మీకు ఏ సెల్లులో అయితే ఆన్సర్ రావాలి అనుకుంటున్నారో మీ కర్సర్ని అక్కడ ప్లేస్ చేసి అక్కడనే ఈక్వల్ సైన్ తోటి ఫార్ములా టైప్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ద ఈక్వల్ సైన్ ఇన్ఫార్మ్స్ ఎక్సెల్ దట్ వాట్స్ ఫాలోస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ఫార్ములా. ఫార్ములాలో మనకి ఈక్వల్ టు అనేది ఒక పార్ట్ అండ్ నాట్ జస్ట్ ఏ నేమ్ ఆర్ ఏ నెంబర్. అది నేమే నెంబరే అని కాదు, టెక్స్ట్ అయినా కానీ మనకి ఫార్ములా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి, ఎక్సెల్ ఫార్ములాస్ లుక్ లైక్ దిస్. ఇదిగోండి, మీకు నేను టైప్ చేసినట్టు కూడా చూడండి. 7 = 5+2 చేసా, రాదర్ దాన్ 5+2 చేసా. దీనికి ఆన్సర్ వచ్చింది, దీనికి ఆన్సర్ రాలా. దట్స్ ద డిఫరెన్స్, ఈక్వల్ టు సైన్. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్స్ ఇన్ ఫార్ములాస్. మరి ఫార్ములాకి ఈక్వల్ టు పెట్టాలి అంటున్నాం కదా, మరి ఈక్వల్ టు పెట్టేసి ఏమేమి ఎక్స్ప్రెషన్స్, ఏమేమి ఫార్ములాస్ని ఏమేమి ఆర్డర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఏ ఫార్ములాస్ కంటైన్డ్ బోత్ ఆఫ్ ఏ మల్టిప్లికేషన్ అండ్ ఏ డివిజన్ ఆపరేటర్, ఎక్సెల్ వుడ్ క్యాలిక్యులేట్ దట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే ఏంటంటే నేను ఇప్పుడు = పెట్టేసేసి, జాయిన్ అవ్వలేదే, ఇదిగో నేను ఆల్రెడీ అడ్మిటింగ్ వన్ గెస్ట్ లక్ష్మీనారాయణ. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఒక ఫార్ములా టైప్ చేస్తున్నాము అంటే ఆ ఫార్ములా ఓన్లీ మల్టిప్లై చేస్తుంది, ఓన్లీ డివిజన్ చేస్తుందని కాదు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను = 8 × 9 చేసా, ఓకే. ఇక్కడ = 8/2 చేస్తున్నా, ఓకే. కానీ ఒకటే ఫార్ములాలో మల్టిప్లికేషన్, డివిజన్ రెండు కలిపి చేయలేమా అంటే కలిపైనా కానీ మనం చెయ్యొచ్చు. ఎటు సైడ్ నుంచి ఈ ఫార్ములాని రెక్టిఫై చేసుకుంటుంది అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫార్ములాని క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తుంది. ఎట్ ది సేమ్ వే ద సేమ్ వుడ్ అప్లై టు సబ్ట్రాక్షన్స్ అండ్ అడిషన్స్. = 3 + 2 - 1 చేస్తున్నా, ఓకే. 3 + 2 5, 5 - 1 4.
లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పాను నేను. ఓకే, అట్లా ఒకటే దాంట్లో మల్టిప్లికేషన్స్, అడిషన్స్, డివిజన్స్, సబ్ట్రాక్షన్ అలా ఏవైనా కానీ చేసుకుంటుంది. ఓకే, వీ కెన్ చేంజ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఎక్స్క్లూడర్స్ ఇట్స్ క్యాలిక్యులేషన్స్ బై క్లోజింగ్ ద రిలేటివ్ ఫంక్షన్స్ ఇన్ పెరాంథసిస్. అంటే ఏంటి అంటే మీకు ఫార్ములా ఎలా పడితే అలా కాకుండా మనకి విత్ ఆర్డర్ ప్రకారం కాకుండా రిలేటివ్ ఫంక్షన్స్ ద్వారా కావాలి అనుకుంటే వాటికి మనం సింబల్స్ వేయాల్సి వస్తుంది. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మీకు క్వశ్చన్లోనే ఇచ్చారు. లెట్స్ సే వీ హ్యాడ్ ద ఫార్ములా ఈజ్ ఈక్వల్ 10 మైనస్ 10 ఇంటూ 10. 10 మైనస్ 10 0. 0 ఇంటూ 10 ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ 90 వచ్చింది. ఎందుకు మైనస్ 90 వచ్చింది? అక్కడ ఎక్స్ప్రెషన్ మిస్ అయ్యింది, అందువల్ల మనకి ఇక్కడ మైనస్ 90 అనే ఆన్సర్ వస్తుంది. ఇఫ్ వీ దెన్ యూస్డ్ ఇదే ఫార్ములాని మన పెరాన్సిస్ యూజ్ చేసి చేద్దాం. 10 మైనస్ 10 ఇంటూ 10 పెట్టా. ఇప్పుడు 10 మైనస్ 10 0. 0 ఇంటూ 10 0. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ చూపిస్తుందా? ఇలా మనకి పెరాంథసిస్ ఏవైతే మిస్ అవుతాయో మిస్ అయినప్పుడు మనకి అలా చూపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా మనం ఏవైనా ఫార్ములాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఆర్డర్లో చేసుకోవాలి. ఇన్ అదర్ వర్డ్స్, వీ హ్యావ్ ఫోర్స్డ్ ఎక్సెల్ టు చేంజ్ ఇట్స్ న్యాచురల్ ఆర్డర్స్ అండ్ క్యాలిక్యులేషన్స్. ఎక్సెల్ ఈజ్ క్వైట్ హ్యాపీ టు డూ దిస్. ఇలా ఎక్సెల్లో మన ఫార్ములా బార్ని యూజ్ చేసుకొని చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ విత్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఇలా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను 3 క్వశ్చన్స్కి చెప్పాను.